నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బువ్వ కోసం బిడ్డల ఏడ్పుల, గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోధించడమా? కేటీఆర్ ట్వీట్ వైరల్. రేషన్ బియ్యం మాయం, నిందితులకు రిమాండ్. నిన్న తెరుచుకున్న శబరిమల ఆలయం, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం. రిచ్ చంద్రబాబు, పూర్ మమత, ఏడీఆర్ నివేదిక. గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడుతున్న బాధలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరు మున్నీరు అయ్యారు. కాగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాల అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ నా తెలంగాణలో, బువ్వ కోసం బిడ్డల ఏడ్పుల అంటూ ప్రశ్నించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలి కేంద్రాలకు నిలయమైన తెలంగాణను 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్ర అని ఆకలి కేకల, నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోధించడమా? సిగ్గు సిగ్గు, ఇది పాలకుల పాపం, విద్యార్థులకు శాపం, జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గూడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో నిందితులకు 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. నిందితులుగా గోదాము మేనేజర్ మానసతేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావు తదితరులు ఉన్నారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగగా దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5 గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కౌంటర్ల సంఖ్యను పెంచకపోవడంతో నిరీక్షణ తప్పలేదని భక్తులు వాపోయారు. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయనకు 30.04 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 931 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక దేశంలోని సీఎంల్లో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమెకు 15 లక్షల రూపాయల ఆస్తులున్నాయని ఏడీఆర్ తెలిపింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.